హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ బాయ్స్. తెలుసుకో గురువుకి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఒక అద్భుతమైన మోడల్ ఒకటి తీసుకొచ్చాను. మార్కెట్లోకి రీసెంట్గా లాంచ్ అయింది. చాలా బాగుందంటున్నారు. అసలు ఏంటి అది తెలుసుకుందామని చెప్పి నేను తెలుసుకోవడంతో పాటు మీకు కూడా దాని గురించి తెలియజేయాలి, మీకు చూపించాలని చెప్పి మీ ముందుకైతే వచ్చాను ఈరోజు. అది ఏంటో తెలుసుకునే ముందు నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా విషయాలు తెలుసుకోండి. సో కమింగ్ టు ద పాయింట్, ఈరోజు మీ ముందుకి ఒప్పో F29 5G ఫోన్ అయితే తీసుకొచ్చాను. దీన్ని ఓపెన్ చేసి అన్బాక్స్ చేసి దీని యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం. క్విక్ గైడ్. బ్యాక్ పౌచ్ కేస్ కూడా మనకి బాక్స్లోనే వచ్చేసారు. లెదర్ కేస్ చాలా బాగుంది, బ్రాండ్ నుంచే వచ్చింది. మీరు సపరేట్గా పర్చేస్ చేయాల్సిన పని కూడా లేదు. దానికే చాలా డబ్బులు అవుతున్నాయి ఈ మధ్య. గ్లాసులు బాక్స్. మొబైల్ నాకైతే బాగా నచ్చింది అబ్బాయి. పర్పుల్ కలర్, ఇది 2 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి, పర్పుల్ అండ్ బ్లూ. మీరు చూసినట్లయితే డిజైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మెయిన్గా దీని గురించి మాట్లాడాలంటే, దీన్ని బాగా ఈరోజు మనం మాట్లాడుకునేలా చేసింది ఏంటి అంటే, డ్యూరబుల్ ఛాంపియన్. మేడ్ ఇన్ ఇండియా, టెస్ట్ ఇన్ ఇండియా అనే నినాదంతో వచ్చింది ఈ ఫోన్. యాక్చువల్లీ డ్యూరబుల్ ఛాంపియన్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు ఏంటి తెలుసుకుందాం ఫస్ట్. ప్రీవియస్గా ఒప్పోలో F27 Pro అనేది ఒక లాంచ్ అయింది. ఆ ఫోన్ లాంచ్ అయినప్పుడు కూడా దాని కార్స్ గురించి మీద కానీ, బైక్స్ మీద కానీ ఎక్కించి దాని యొక్క అద్భుతంగా చూపించారు. అది చాలా స్ట్రాంగ్ బాడీ అసలు, అది ఇదని. బట్ దానికన్నా స్ట్రాంగ్ ఫోన్, ఒక ఐరన్ మీ చేతిలో ఉంది. ఏంటో తెలుసా ఇది? ఒప్పో F29 ఆర్మర్ 360 డిగ్రీస్ బాడీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 7th జనరేషన్. మీరు చూస్తే నో డ్యామేజ్, మేకులు కూడా కొట్టుకోవచ్చు దీంతో. అంత స్ట్రాంగ్ బాడీ, ఆర్మర్ 360 డిగ్రీస్, కార్నింగ్ గొరిల్లా 7th జనరేషన్ అనమాట. గ్లాస్ కూడా. బ్యాక్ సైడ్ వస్తే కెమెరాస్ 2 కెమెరాస్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా చాలా బాగుంది. సెల్ఫీ కెమెరా కూడా నేను గమనించినట్లయితే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. బాగుంది. ఛార్జర్ కూడా ఇచ్చారు అవైలబిలిటీగా, కేబుల్ అండ్ ఛార్జర్. మీకు బ్యాటరీ వచ్చి 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 45 watts సూపర్ బుక్ ఛార్జర్తో వస్తుంది. ఈ రోజుల్లో 6500 బ్యాటరీ అంటే చాలా పెద్ద బ్యాటరీనే చెప్పాలి. చాలా బాగుంటుంది కూడా, ఎందుకంటే లాంగ్ లాస్టింగ్. అండ్ సూపర్ బుక్ ఛార్జర్ 45 watts, ఆసమ్. యా. అండ్ IP69, 68, 66. దీని గురించి తెలుసుకుందాం ఫస్ట్. వాటర్ రెసిస్టెంట్, స్ప్లాష్ రెసిస్టెంట్ అండ్ 18 లిక్విడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ని దీని మీద టెస్ట్ చేశారు. అండ్ ఇది వర్క్ అవుతుంది. మనం చూద్దాం ఈరోజు ఎంత బాగా వర్క్ అవుతుందో. స్క్రీన్ సైజ్ వచ్చి మీకు 6.7 inches వస్తుంది స్క్రీన్ సైజు. ఆండ్రాయిడ్ డిస్ప్లే, మీకు ఎల్ఈడి డిస్ప్లే వస్తుంది. నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్లో కానీ దాంట్లో క్వాలిటీ వీడియోస్, క్వాలిటీ మూవీస్ అనేది మీరు వాచ్ చేయొచ్చు. సో స్క్రీనింగ్ కూడా చాలా బాగుంది. గేమ్ టచ్ సెన్సిటివిటీ కూడా చాలా బాగుంది. ఇందాక యాడ్ చూసాము. కమింగ్ టు బ్యాటరీ, 6500 చెప్పాను, 45 watts ఛార్జ్ చెప్పాను. అండ్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఆండ్రాయిడ్ 5th జనరేషన్ అండ్ కలర్ వైజ్ 15th వస్తుంది మీకు ఇది. అండ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్, లేటెస్ట్ సాఫ్ట్వేర్ అనమాట. కమింగ్ టు ద ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇచ్చారు. బట్ ఆ ప్రైస్ బ్రాకెట్లో ఆ స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ అనేది కొంచెం తక్కువనే చెప్పాలి. బట్ ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్లో ఇదే ప్రైస్కి మనకి చాలా మంచి ప్రాసెసర్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ప్రాసెసర్ ఓకే, బట్ మీరు చూస్తే డ్యూరబుల్లో ఛాంపియన్ ఏజ్ ఇది. ఓకే, మీకు ముందు లైవ్ టెస్ట్ కూడా చేస్తాను, తీసుకొచ్చాను. IP69 ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో వాటర్, ఓకే. సో వాటర్లో అయితే వేసేసాము కంప్లీట్గా. ఓకే, ఆపరేట్ కూడా అవుతుంది మీరు చూసినట్లయితే.
ఓకే. ఫోన్ ఆపరేట్ అనేది చాలా బాగానే ఉంది. యాక్చువల్‌గా వెట్ ఫింగర్స్‌తో చాలా వరకు ఆపరేట్ అవ్వవు. మీరు వేరే ఫోన్స్ గమనిస్తే వెట్ ఫింగర్స్‌తో మొబైల్స్ అనేవి ఆపరేట్ అవ్వవు. బట్ ఈ ఫోను ఆపరేట్ అవుతుంది. ఓకే. కొద్దిసేపు అలా వదిలేద్దాం. ఉంటదిగా. ఓకే. నాకు తెలిసి 30 మినిట్స్, 40 మినిట్స్ ఇచ్చారు. బట్ ఓకే. చూద్దాం. అండ్ ఇంకోటి దీంట్లో ఇప్పుడు ఫోన్ వాటర్‌లో పెట్టొచ్చు కదా అని చెప్పి ఎమ్మటనే తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టారు. పిసికి అయిపోయింది. సో, ఓకే. ఫైన్. చూద్దాం. వర్కింగ్ కండిషన్ అయితే బాగానే ఉంది. సో, వాటర్‌లో కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది అందుట్లో ఇది కూలింగ్ వాటర్. కూలింగ్ వాటర్‌లో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. దీని మీద 18 లిక్విడ్స్ అనేవి టెస్ట్ చేశారు. హాట్ వాటర్, టీ, కాఫీ. బై మిస్టేక్ మీరు కుక్ చేస్తున్నప్పుడు, కుకింగ్ వీడియోస్ ఏమైనా తీస్తున్నప్పుడు బై మిస్టేక్ దాంట్లో పడిపోయినా సరే ఇది వర్క్ అవుతుంది. ఓకే. అంత బాగుంది. డ్యూరబిలిటీ షాంబే. బట్ కొన్ని మైనసెస్ కూడా ఉన్నాయి. లైక్ ప్రాసెసర్ కానీ, కెమెరా కానీ ఈ 2 కొంచెం డల్‌గా ఉన్నాయి. ఎందుకంటే అన్నిట్లో అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలని లేదు కదా! సో, ఫైన్. ఇదైతే నేనైతే అగ్రీ చేస్తా. మంచి ఫోన్. చాంపియన్. ఇందులో నాకొక పాయింట్ చాలా చాలా బాగా నచ్చింది. ఏంటి అంటే అది 300% నెట్వర్క్ బూస్ట్ అనేది ఇచ్చాడు. స్పెషల్‌గా దీనికోసమే డిజైన్ చేసి 300% నెట్వర్క్ బూస్ట్. అంటే ఏంటి అంటే ఈ అంటే కొన్ని పల్లెటూర్లకెళ్ళినా లేకపోతే ఎక్కడికైనా హిల్ స్టేషన్స్ సంథింగ్ ఇలాంటి ప్లేసెస్ వెళ్ళినప్పుడు సిగ్నల్ అనేది చాలా వీక్‌గా ఉండిద్ది. డ్రాప్ అయిపోతా ఉంటది. పక్కన వాళ్ళకి మీకు 1 పాయింట్, 2 పాయింట్ వస్తది. దీంట్లో ఫుల్ పాయింట్ వస్తది సిగ్నల్ అనేది. సో, మీరెక్కడ మిస్ అవ్వటానికి గానీ, లేకపోతే సిగ్నల్ కట్ అవ్వటానికి గానీ, వాయిస్ కాల్ కట్ అవ్వటానికి గానీ, నెట్ కట్ అవ్వడానికి గానీ అవకాశాలే ఉండవు. ఇదొక చాలా మంచి ఫీచర్ అనేది దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. థాంక్ యూ.